ఏంటి అంటే శ్రీలీల గారి గురించి మాట్లాడుకుంటే, సో అసలు బేసిక్గా సాంగ్ ఎన్ని రోజులు షూట్ చేశారు? ముఖ్యంగా పాపం కిరీటి గారు ఒళ్ళో కూర్చోబెట్టి పైన ఒక వీణ లాంటి స్టెప్ వేశారు. ఆ స్టెప్కి ఎన్ని టేక్స్ తీసుకున్నారు? సో కిరీటి గారు ఆ స్టెప్ వేయటానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు? దాని గురించి ఏం చెప్తారు? ఆ పర్టికులర్ ఆ వీనస్ స్టెప్ వచ్చేసి ఐ వాంట్ టు క్రియేట్ అలాంటి ఒక 4 బీజిఎమ్స్ ఉంటాయి అనమాట. ఓవరాల్ సాంగ్లో జస్ట్ చిన్న చిన్న 4 బీజిఎమ్స్ ఉంటాయి. సో దానికి నాకు ఎప్పటి నుండో బిగ్ ఇన్స్పిరేషన్ చిరంజీవి సార్. సో చిరంజీవి సార్ వీనస్ స్టెప్ ఎంతైతే వైరల్ అయ్యిందో నాకు నాకు ఆ 4 బీజిఎమ్స్కి ఏదో ఒక పాటలలో నాకు అంత బెస్ట్ మూమెంట్స్ పెట్టాలనే ఆశ ఉండేది అనమాట ఫస్ట్ నుండి. వెన్ వి కంపోజ్ మాకు చాలా ఈజీ అనిపించింది, బట్ కింద ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద యాక్టర్స్, వాళ్ళున్న కాస్ట్యూమ్స్కి, వాళ్ళున్న మేకప్కి, దే హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్రెషన్ అట్ ఎ టైం చేయాలి. వీళ్ళిద్దరికి చాలా పేషెన్స్ అన్న, అండ్ దే నో ద ట్రిక్స్. చాలా అంటే చాలా బాగా తెలుసు. డాన్సర్ చూపించాడు, నా అసిస్టెంట్ చూపించారంటే ఇమీడియట్లీ ఏదో చేసేయాలని చేయరు. దే ఆర్ ద మాస్టర్స్ ఇద్దరు. సో వాళ్ళకి ఎక్కడ ఎంత బ్యాలెన్స్డ్ చేయొచ్చు, ఎంతసేపు ఐ గెస్ లైక్ 5 to 8 టేక్స్ చేసాం. నేను 6th టేక్ ఆర్ 7th టేక్ ఓకే చేసేసి 6th టేక్ నేను ఓకే చేసి పెట్టేసుకున్నాను అనమాట. బికాస్ వీ గాట్ ద షాట్. అందరం వెరీ హ్యాపీ. అండ్ మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. సో అందరూ జనాలకి బాగా నచ్చుద్ది, బికాస్ అంత క్యూట్ ఎక్స్ప్రెషన్. మాకు కొంచెం కూడా హార్ట్ తెలియకుండా లీలా మ్యామ్ అంత బాగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఇతను బీట్ పట్టుకొని కిరీటి సార్ కొంచెం కూడా ఒక బరువు ఇంత వెయిట్ ఉంది అని చెప్పి తెలియకుండా చాలా ఈజీగా ఇలా వెళ్ళిపోయేసి టక్మని చెప్పి. సో అంత బ్రిలియంట్స్ వాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్.